రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా. కాంగ్రెస్ సర్కారు కొత్త మెలిక పెడుతోంది. ప్రతి సీజన్లోనూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది. ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశారో ఖచ్చితంగా వెల్లడించాలి. తప్పుడు వివరాలు ఇస్తే రైతు భరోసా తిరిగి వసూలు. రైతులను బాధ్యులను చేసేలా సర్కారు ఎత్తుగడ. దరఖాస్తు దస్కత్ లేకుండా కేసీఆర్ నాడు రైతు బంధు ఇచ్చారు. మార్పు పేరుతో ఇబ్బందులు సృష్టిస్తున్న కాంగ్రెస్. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి రైతు భరోసాకు పెడుతున్నటువంటి కొత్త మెలిక. సో రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. నిజంగా వాళ్ళ డిక్లరేషన్ ఎట్లా ఇవ్వాలో కూడా వాళ్ళకు తెలియదు, వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో రైతు భరోసాకు ఒక కొత్త మెలిక పెట్టే విధంగా ఏ పంట వేస్తున్నాం, ఎన్ని ఎకరాల్లో వేస్తున్నాం, ఆ పంట ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఎప్పుడు అయిపోతుంది ఆ పంట అనేది పూర్తిగా సవివరంగా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంట. సో అట్లా ఇవ్వకపోతే కనుక వాళ్ళకు రైతు భరోసా రాదు. ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగినా కూడా ఇచ్చినటువంటి రైతు భరోసా మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ కొత్త మెలిక పెడుతోంది. ఎలాంటి దరఖాస్తు దస్కత్ లేకుండానే కేసీఆర్ హయాంలో రైతులకు రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం అందింది. రైతులు దరఖాస్తులు దస్కతుల పేరుతో ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగొద్దని, వారిని ఇబ్బంది పెట్టొద్దన్న సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసింది. ఎస్, కరెక్ట్గా రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయంలో కరెక్ట్గా 11 విడతలు ఇంక్లూడింగ్ కరోనాతోటి మొత్తం ఆర్థిక రంగం అంతా కుదేలైంది. ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, అది భారతదేశానికే పరిమితం కాలేదు. మొత్తం యావత్ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ కూడా రైతులకు ఇక్కడ రైతు బంధు అమలు చేసినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని అంటూ ఇవాళ రైతులు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నాడు ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగలేదు, వాళ్ళ డిక్లరేషన్లు లేవు, ఏమీ లేవు. నేరుగా పాస్బుక్ ప్రాతిపదికగా ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి ఆనాడు రైతు బంధు సాయం నేరుగా అకౌంట్లలోకి వెళ్ళింది. ఎవరు ఎలాంటి మధ్యవర్తిత్వం చేయకుండా, మధ్యవర్తి లేకుండా. కానీ ఇవాళ మళ్ళీ కొత్తగా ఏ పంట ఎన్ని ఎకరాలు వేస్తున్నాం, ఎప్పుడు కోస్తున్నాం, ఇట్లా పూర్తిగా ప్రతి వివరాలు పొందుపరిచే విధంగా ఒక రైతుల చేత డిక్లరేషన్ తీసుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయబోతున్నట్టుగా, దీంతో రైతు భరోసా అనేది మరింత గందరగోళంగా పడింది. ఇప్పటికే రైతు భరోసా మీద అనేక నీళ్ళు కమ్ముకున్నాయి, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎంత లిమిట్ పెడతారు, ఏం క్రైటీరియాగా ఇవ్వబోతున్నారు. సో ఇప్పటికే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా, ఎన్ని పాస్బుక్లు ఉన్నా కుటుంబం ఆధారంగా కొంతమందికి మాత్రమే 7 ఎకరాల, 8 ఎకరాల, 10 ఎకరాల ఎంతో కొంత సీలింగ్ పెడతారనేటువంటి చర్చ విపరీతంగా సాగుతోంది. తర్వాత ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళకి, పాన్ కార్డు ఉన్న వాళ్ళకి, తర్వాత ఇటువంటి వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కట్టు కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, అది ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే వాళ్ళకి రైతు భరోసా కట్టు కాబోతుంది. ప్రజాప్రతినిధులకు కట్టు కాబోతుంది. ఇట్లా రకరకాల అభిప్రాయాలు, రకరకాల లీక్స్ అన్నీ వస్తున్న నేపథ్యంలో దానికి మరో కొత్త మెలిక తోడైంది. కంపల్సరీ డిక్లరేషన్ రైతు చేత ఇవ్వాలనే కొత్త మెలిక. ఇలా 6 ఏళ్ళు 11 విడతలుగా రైతుల నుంచి ఒక్క దరఖాస్తు కూడా తీసుకోకుండా, పైరవీలు, కమిషన్లకు తావు లేకుండా 73,000 కోట్ల రైతు బంధు పెట్టుబడి సాయాన్ని నేరుగా నాడు అందించారు. కానీ మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని భావిస్తోంది. ఇకపై రైతు భరోసా రావాలి అంటే రైతులు దరఖాస్తు చేయాల్సిందే, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. దరఖాస్తు చేస్తేనే రైతు భరోసా, పట్ట వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు దరఖాస్తు విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసిందే. రైట్గా అన్నం పెట్టే రైతుకే షరతుల భరోసాకు కోత పెట్టేందుకు రేవంత్ కుట్ర. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసానట. రైతుల్ని నేరస్తులుగా చూపడం దారుణం. దళిత, గిరిజన, బీసీలకు భరోసా ఎగ్గొడతారా? పసుపు, చెరుకు, పత్తికి పెట్టుబడి ఒక్కసారే ఇస్తారా? వ్యవసాయ కూలీలకు 12,000 ఎగ్గొట్టే కుట్ర. 11 సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ 858 కోట్ల ఈజీఎస్ ఫండ్స్ విడుదల చేయాలి. 23% పెరిగిన క్రైమ్ రేటు, ఎల్లో జోన్లో రాష్ట్రం. పోలీసుల హెల్త్ కార్డులపై శ్వేతపత్రం ఇవ్వాలి అంటూ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు వివిధ అంశాలపైన ధ్వజమెత్తారు. ప్రధానంగా రైతు భరోసా విషయంలో సర్కారు పెడుతున్నటువంటి ఆంక్షలు, వస్తున్నటువంటి వార్తలు, సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతుల్ని మరింత ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం పైన ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా, రైతులనే బాధ్యులను చేసే ఎత్తుగడ, రైతుల నెత్తిపైన పెట్టే ఎత్తుగడకు సర్కారు తెరతీస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కోసం రైతుల నుంచి డిక్లరేషన్ దరఖాస్తు తీసుకోలే ఆలోచన వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నం పెట్టే రైతుకు షరతులు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ
హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 పంటలకు బోనస్ అన్నారు, ఒక్క వరికే అది సన్నాలకే ఇస్తామన్నారు. 5 పైసలు ఇచ్చి 95 పైసలు ఎగ్గొట్టిండ్రు. వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి యాసంగికి షరతులు పెడుతున్నారు. పంటల బీమా గుండు సున్నా, వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు, అది సున్నా. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం ఇస్తామని గాడిద గుడ్డు చేసిండ్రు. 24 గంటల కరెంట్ అని చెప్పి 16 గంటలు కూడా ఇస్తలేరు. రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చిండ్రా అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక నిన్న తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం తెలంగాణ భవన్లో కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు మధుసూదనాచారి, కేఆర్ సురేష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు ఉన్నారు. అయితే RRRలో 12,000 కోట్ల స్కామ్ అంటూ కేటీఆర్ పేర్కొంటున్నారు. దోచుకునేందుకు మంత్రి స్కెచ్ వేశారంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. 1.38 లక్షల కోట్ల అప్పుల్లో ఢిల్లీకి కప్పంగా వెళుతున్నది ఎంత, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత, బడా కాంట్రాక్టుల వద్ద కూడా వసూళ్లు. కాజాగూడ చెరువు పరిధిలోని 4 ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేతలు కన్ను వేశారు. అందుకే హడావిడిగా హైడ్రాతో దాడి చేశారు. సీఎంను ప్రజలు ఘోరంగా చీత్కరిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు ఒక లొట్టపీసు కేసు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకు వెళతాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 14,50,000 కోట్ల అప్పుల్ని బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతులకు మాత్రం ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు, కానీ అందరికీ అన్నం పెట్టే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నా అంటూ కేటీఆర్ రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి నిన్న మాట్లాడారు. నిన్న తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు ఆయన పాల్గొన్నారు. అనంతరం అనేక అంశాలపైన కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ భవన్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిన్న క్యాలెండర్ను ఆవిష్కరించారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని, మాజీ మంత్రులందరినీ కూడా ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. కేటీఆర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీ దివకొండ దామోదరరావు కేటీఆర్తో సెల్ఫీ తీసుకుంటున్నటువంటి చిన్నారులు నిన్న అందరినీ ఆయన కలిశారు. తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. 12,000 కోట్ల స్కామ్ అంటూ ఆయన స్పష్టం చేశారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పనిలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో మంత్రికి ఒక్కో అవినీతి దుకాణం తెరిచిండ్రు. ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కోమటిరెడ్డి దాకా ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు. మంత్రులు ఎంత దోచుకుంటున్నారో అధికారులను అడిగితే తెలుస్తుంది అంటూ కేటీఆర్ పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పాలనకు మైనస్ మార్కులే, కాంగ్రెస్ ఏడాది పాలనకు ప్రజల నుంచి తమ పార్టీ నుంచి ఇచ్చేది మైనస్ మార్కులు మాత్రమే అంటూ కేటీఆర్ దెప్పిపొడిచారు. తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం బాగుందని చెబుతున్నారా? ఒక్కరైనా ఈ సీఎం గురించి మంచిగా మాట్లాడుతున్నారా? సమాజంలో ఎవరిని తట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘోరంగా తిడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో అప్పు చేయకపోవడమే మేము చేయబోయే అభివృద్ధి అన్న రేవంత్ ఇప్పుడు ఏడాదిలోనే 1,38,000 కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్కు ఎంత డబ్బు పోతుందో వెల్లడించాలి. ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీ పెద్దలకు ముడుపులు ఎంతెంత వెళ్తున్నాయో చెప్పాలంటూ ఆయన నిలదీశారు. తనను జైలుకి పంపించేటువంటి కుట్ర సాగుతోంది. అనవసరం కేసుల్లో ఇరికించి రాజకీయంగా తనని ఎదుర్కోలేక తనను ఒక ఇబ్బందులు పెట్టే విధంగా మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది, ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారంటూ ఫార్ములా ఈ రేసులో ఎటువంటి అవినీతి జరగలేదు. అవినీతే లేనప్పుడు, అంతా పారదర్శకంగా జరిగినప్పుడు, స్వయంగా తానే అంటే నేనే చెప్తున్నప్పుడు కూడా చెప్తున్నాక ఇంకా దీంట్లో అవినీతి ఎట్లా జరిగింది? అవినీతి లేని కేసులో ఏసీబీ కేసు ఏంటి అనేది ఆయన విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నన్ను ఏదో రకంగా జైలుకి పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఫామ్ హౌస్ అన్నారు, డ్రగ్స్ కేసు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, లగచర్లు అన్నారు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు ఈ కార్ రేస్ అంటున్నారు. ఇది నాపై ఆరో ప్రయత్నం. రేవంత్కి ఏమీ దొరకడం లేదు, అందుకే నాపై కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డికే కాదు, ఆయన ముత్తాతలకు కూడా భయపడేది లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్, ఇక సంధ్యా థియేటర్ ఘటన పైన డీజీపీకి అండ్ సిపికి నోటీసులు ఇచ్చారు ఎన్హెచ్ఆర్సీ. డీజీపీ, సిపిలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. సంధ్యా థియేటర్ ఘటనపైన స్పందన. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు. తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించినటువంటి వార్త చూడొచ్చు. నార్త్ సిటీకి మెట్రో రైలు, మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటంతో సర్కారు దిగొచ్చింది. జేబీఎస్ నుంచి షామీర్పేటకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 2 వైపులా 45 కిలోమీటర్ల మెట్రో లైన్ డిపిఆర్ తయారీకి ప్రభుత్వం ఆదేశం. తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ఏడాదిగా సాగిన ప్రజా పోరాటం ఫలించింది అంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. మరొక వార్త మనం చూస్తున్నాం, చాలా ముఖ్యమైన వార్త. స్టాలిన్ కటీఫ్ రేవంత్ కార్పెట్. ఆదానితో ఒప్పందాలపై 2 ప్రభుత్వాల భిన్న వైఖరి. వదిలించుకున్న తమిళనాడు, అంటకాగుతున్న తెలంగాణ. ఆదాని గ్రూప్ కంపెనీల అక్రమాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఇంటా బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో భాగమైన
డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీ గ్రూప్తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించింది. అదానీ కంపెనీతో గతంలో చేసుకున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల డీల్ను పొత్తు ధర్మంలో భాగంగా తాజాగా రద్దు చేసుకుంది. కానీ కూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదానీకి సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని వాపస్ చేసిన సీఎం ఒప్పందాల విషయంలో అదానీకే మద్దతు నిలుస్తున్నారు. అంబుజా సిమెంట్ ప్లాంట్, ఫార్మా కంపెనీ, పాతబస్తీ కరెంటు బిల్లులు సహా పలు ఒప్పందాల్లో రేవంత్ ప్రభుత్వం ఇంకా అంటకాగుతుండడం గమనార్హం. సో ఇది తమిళనాడు వైఖరి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. సో తమిళనాడేమో ఒక పొత్తు ధర్మాన్ని అనుసరించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే పొత్తులో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వైఖరిని అనుసరించి అక్కడ కటిఫ్ చేసుకుంటే, ఇక్కడ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదానీతో రాష్ట్ర ప్రభుత్వం అంటకాగుతున్నటువంటి విమర్శలు చాలా బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సో అది వార్తగా మనం చూస్తున్నాం. అయితే అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే అదానీ పైన విరుచుకుపడతారు. అదానీ దొంగ అంటారు. అదానీ మోడీ ఇద్దరిని కలిపి మోదాని అంటూ ఆయన ఒక పేరు పెట్టి మరి అదానీతో అంటకాగే వ్యవహారాన్ని రచ్చకెడుస్తుంటారు ప్రధానమంత్రి విషయంలో. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇక్కడ ద్వంద్వ వైఖరి పాటిస్తోంది. కేంద్రంలోనే అంటే కేంద్ర నాయకత్వం ఏమో అదానీకి వ్యతిరేకంగా ఉంటే, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అదానీతో అంటకాగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ. సో మొన్న రాజ్భవన్ దగ్గర అదానీకి వ్యతిరేకంగా ధర్నా చేసుకున్నారు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం అదే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అదానీతోటి దాదాపుగా ఒక 13-14 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు మాత్రం ఇప్పుడు రద్దు చేసుకునే పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో అదానీ విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, ద్వంద్వ వైఖరి ఎందుకు అంటూ ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. కరెంటు స్మార్ట్ మీటర్ల డీల్ రద్దు చేసిన డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి స్టాలిన్ సర్కార్ తెగదెంపులు. మరోవైపు అదానీ గ్రూప్తో రేవంత్ సర్కార్ చట్టాపట్టాల్, సిమెంట్ ప్లాంటు, ఫార్మా, కరెంటు బిల్లుల ఒప్పందాలు, తొలుత స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం స్వీకరణ, విమర్శలు రావడంతో అయిష్టంగానే చందా వెనక్కి. తొలుత స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల విరాళాన్ని అదానీ ఇచ్చినప్పుడు స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ విమర్శలు ఇంటా బయట విమర్శలు రావడంతో అవి మాత్రం వాపసు ఇచ్చారు. ఏది 100 కోట్ల విరాళాలను మాత్రమే మేము అంగీకరించట్లేమంటూ దాన్ని వాపసు చేశారు. కానీ 100 కోట్ల విరాళాన్ని వాపసు చేశారు. కానీ నిజంగా అదానీతో తెగదెంపులే చేసుకుంటే, అదానీతో అసలు అంటకాగొద్దనుకుంటే, అదానీతో ఒప్పందాలు వద్దనుకుంటే మరి దావోస్లో చేసుకున్నటువంటి 12,000, 13,000 కోట్ల, 14,000 కోట్ల ఒప్పందాల మాట ఏమిటి? అవి ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలనేటువంటి డిమాండ్ వస్తూ ఉంది. సో డీటెయిల్గా మనం చూద్దాం. తెలంగాణలో చట్టాపట్టాల్, ఇండియా కూటమిలో ఒక భాగస్వామ్య పక్షంగా ఉన్న డీఎంకే పొత్తు ధర్మంలో భాగంగా కూటమి పాలసీ కట్టుబడి అదానీతో తెగదెంపులు చేసుకుంది. అయితే కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వం వైఖరి అదానీకి అనుకూలంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదానీతో రేవంత్ బంధం బలపడుతున్నట్లు జరుగుతున్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు, సిమెంటు, డేటా సెంటర్లు తదితర రంగాల్లో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గత జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రభుత్వం అదానీ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సీఎం రేవంత్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. డేటా సెంటర్ ఏర్పాటుకు 5,000 కోట్లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి 2 పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటుకు 5,000 కోట్లు, రక్షణ రంగంలో R&D ఎకోసిస్టమ్ ఏర్పాటుకు 1000 కోట్లు, సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అదానీకి చెందిన అంబుజా సిమెంట్ రామన్నపేటలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సంకీర్ణ ధర్మానికి కట్టుబడి దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్న ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2,029 కోట్ల ముడుపులు ఇచ్చారంటూ అమెరికాలోని ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో గత నవంబర్లో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అలాగే అదానీ గ్రూప్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ కూడా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో అదానీ అక్రమాలపైన చర్చించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు కేంద్రాన్ని పట్టుబట్టారు. సో అట్లా కాంగ్రెస్ పెద్దలేమో ఢిల్లీ స్థాయిలో అదానీతో ఫైట్ చేస్తుంటే, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీతో అంటకాగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం పొత్తు ధర్మాన్ని పాటించి ఆ కూటమిలో ఉన్నందుకు తమిళనాడు మాత్రం టోటల్గా అదానీతో కటిఫ్ చేసుకుంది. కానీ తెలంగాణలో ఆ పని చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. దళిత యువకుడిపై పోలీసుల దాష్టీకం, ఠాణాలోనే ఉంచి రాత్రంతా లాఠీ దెబ్బలు, ఒళ్ళు కమిలిపోయేలా కొట్టారన్న బాధితుడు తన ఇంటి
అరుగుపైన మందు తాగినందుకే అంటూ చెప్తున్నాడు ఆ యువకుడు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడిపైన పోలీసులు ప్రతాపం చూపించారు. ఒళ్ళు కమిలేలా లాఠీలతో కొట్టారు. బాధితుడు తెలిపిన ప్రకారం నూతనంకల్ మండలం కేంద్రానికి చెందినటువంటి కాటూరి రాము అంటే 31 తన రాత్రి స్నేహితులతో ఆరుబయట తాగినందుకు ఈ రకంగా కొట్టారు, తనను వేధించారంటూ ఆయన చెప్తున్నటువంటి మాట. గురుకులాల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లకు రెసిడెన్షియల్ స్కూళ్లు హాస్టళ్ల బాధ్యత కూడా. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ల రాత్రి బస. గురుకుల సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. సో గురుకులాల్లో చాలా నిత్యకృత్యంగా మారుతున్నాయి ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు. విద్యార్థులు గురుకులాల నుంచి తప్పించుకొని పోవడం, తర్వాత ఇళ్లలోకి వెళ్ళి ఇంకా గురుకులాలకు పోమని అక్కడే కూర్చోవడం, అంటే ఇంటి దగ్గర ఉండడం, గురుకులాలకు పోలేక అక్కడ సరిగ్గా సౌకర్యాలు లేక అక్కడ భోజనం వసతి సరిగ్గా లేక గురుకులాల పైన టోటల్గా విద్యార్థులు నమ్మకం కోల్పోయారు. అంటే గురుకులాల్లో చాలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. పాము కాట్లు కావచ్చు, తర్వాత ఎలుక కాట్లు కావచ్చు, విద్యార్థులు ఆసుపత్రుల పాలు కావడం, ఇవన్నీ నిత్యకృత్యంగా మారాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చినట్టుగా, ఇంటా బయట పూర్తిగా విమర్శలు రావడంతో, ఈ మరీ రెగ్యులర్గా ఇటువంటి సంఘటనలు రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. గురుకులాల పర్యవేక్షణకు అదనపు కలెక్టర్లు బాధ్యత తీసుకోబోతున్నట్టుగా. రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏడాది కాలంగా వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తుండడం, విద్యార్థులు మరణిస్తుండడంతో ప్రభుత్వం మేల్కొంది. ఆయా స్కూళ్లలో వసతుల్ని పర్యవేక్షించే బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి ప్రభుత్వం తరపు నుంచి. రైట్, ఇక 926 కోట్లు తాగేసిండ్రు. 4 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 30వ తేదీన అధికంగా 402 కోట్ల లిక్కర్ సేల్స్. ఒక్క డిసెంబర్ నెలలోనే 4000 కోట్ల అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి కిక్కెక్కించాయి. 100 కోట్లలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ నెలాఖరున 28 నుంచి 31 వరకు 4 రోజుల్లోనే ప్రజలు ఏకంగా 926 కోట్ల విలువైన మద్యం తాగేశారని ఈ వార్త చూస్తున్నాం. రైట్, మల్లోజుల వేణు భార్య లొంగుబాటు. తారకతో సహా 11 మంది మావోయిస్టులు లొంగుబాటు అనే వార్త కూడా చూస్తున్నాం. 38 ఏళ్లలో 35 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న తారక్క, 170 కేసులు, కోటికి పైగా రివార్డు. గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోతున్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు భార్య తారక్క అంటూ ఈ ఫోటో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ ఔషధాలు. 2023తో పోలిస్తే నిరుడు రెట్టింపు. జ్వరం నుంచి క్యాన్సర్ వరకు అన్ని నకిలీలే. ఉనికిలో లేని కంపెనీల పేరుతో తయారు. రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది. నిరుడితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. సాధారణ జ్వరానికి వాడే పారాసెటమాల్ మొదలుకొని క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందుల వరకు నకిలీల్లో పట్టుబడుతున్నట్టు వెల్లడించింది. సర్వం నకిలీమయం. 2024లో పట్టుబడిన నకిలీ ఔషధాలని పరిశీలిస్తే అక్రమార్కులు అన్ని రకాల మందులను కల్తీ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. కొందరు ఉనికిలో లేని కంపెనీల పేర్లతో, మరికొందరు పేరున్న కంపెనీల పేరుతో నకిలీ ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారనేటువంటి ఒక ఆందోళనకరమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. బీసీలకు తీరని అన్యాయం. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 3న ఇందిరా పార్క్ బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. సర్పంచుల సంఘం జేఏసీ, విద్యార్థి జేఏసీ మద్దతు. జిల్లాల నుంచి భారీ స్పందన తరలి వచ్చేందుకు సిద్ధం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. వారితో పాటు బీసీ సంఘాల నేతలు ఉన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు, ఢిల్లీకి మూటలు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మితిమీరిపోయిన అవినీతి. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం. హస్తం సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే బీహార్ తరహా ఉద్యమం. రేపు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి. 5న బీసీ విద్యార్థుల బహిరంగ సభ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని. చేనేత కళాకారుడి నైపుణ్యం. పట్టుచీరలో 2 వైపులా వేరువేరు డిజైన్లు, కలర్లు. భూదాన్ పోచంపల్లి నేతన్న భరత్ ఘనత. చేనేత కళాకారుడు సాయిని భరత్ తయారు చేసిన చేనేత పట్టుచీర చూడొచ్చు ఇక్కడ. వర్సిటీకి చెప్పకుండానే కాలేజీ షిఫ్ట్. ఉన్న పళంగా విద్యా సంవత్సరం మధ్యలో తరలింపు. త్వరలో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు. ఆందోళనలో భువనగిరి.
ఆర్మ్డ్ ఫోర్సెస్ కాలేజీ విద్యార్థులు గట్కేసర్ మహేంద్ర హిల్స్లో ఇప్పటికే 3 గురుకులాలు అక్కడి నుంచి ఓ గురుకులం తరలింపునకు యత్నాలు జరుగుతున్నాయని ఈ వార్త చూడొచ్చు. రైట్, ఇక ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి వార్త చూస్తే ఈవీలపై రాయితీల వర్షం, కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా డిస్కౌంట్లు. టాటా మహీంద్ర హీరో ఏతర వాహనాలు చౌక పాపులర్ మోడళ్ల పైన 3 లక్షల దాకా తగ్గింపు అని ఈ వార్త చూస్తున్నాం. రికార్డు స్థాయికి ప్యాసింజర్ వాహనాల సేల్స్ అని మరొక వార్త చూడొచ్చు. ఇక నూలు అందక నడవని సాంచాలు, మూతపడుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, రోడ్డున పడ్డ వందలాది మంది నేతన్నలు, వేములవాడ నూలు బ్యాంకులో నిల్వలు నిల్, సర్కారు చెప్పిన మాటలన్నీ నీటి మూటలు, డీడీలు కట్టి నెలవుతున్నా కూడా తప్పని పడిగాపులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన నూలు బ్యాంకు డీడీలు కట్టి నెల అయింది. ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి నూలు కోసం 3 లక్షల డీడీలు కట్టి నెల రోజులైంది. అదిగో ఇదిగో అని అధికారులు చెప్తున్నారే తప్పించి ఎప్పుడు వస్తుందో చెప్తలేరంటూ నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెస్కో స్పందించాలి, కార్మికులకు చేతి నిండా పని కల్పించి వస్త్ర పరిశ్రమకు చేతనిచ్చేందుకు ప్రభుత్వం నూలు బ్యాంక్ ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా కావడం లేదంటూ పవర్లూమ్ కార్మిక సంఘం చెబుతూ ఉంది. రైట్, ఇక బోన్లో చిక్కిన పెద్ద పులి, ఊపిరి పీల్చుకున్న ఉమ్మడి ఆదిలాబాద్. కొద్ది నెలలుగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మహారాష్ట్ర సరిహద్దులో సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పెద్ద పులిని ఎట్టకేలకు మంగళవారం రాత్రి చంద్రాపూర్ అటవీ అధికారులు బోనులో బంధించారు. రైట్, ఇక మరొక వార్త చూస్తే ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో మందు పార్టీ. న్యూ ఇయర్ వేడుకలకు క్రీడా మైదానంలో అనుమతి, గ్రౌండ్ మొత్తం మందు సీసాలు, ఆహార వ్యర్థాలే. సర్కారు నిర్ణయంపై మండిపడుతున్న స్థానికులు, వాకర్స్. సోషల్ మీడియాలో జోరుగా చర్చ. గతంలో సీఎం రేవంత్ కామెంట్లను గుర్తు చేస్తూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రూల్స్ చెప్పడానికైనా అమలు చేయరా అంటూ ప్రశ్నలు. క్రీడల కోసం నిర్మించిన స్టేడియాలని పార్టీలకు ఇస్తారా? మళ్ళీ ఏదైనా అంటే దబాయిస్తున్నారు. ఇది గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ మొన్న పార్టీ జరిగినటువంటి దాని స్టేడియంలో క్రీడా మైదానాల్ని పార్టీలకు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాట ఆచరణలో మాత్రం అటకెక్కింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మందు పార్టీకి వేదికైంది. మనం చూడొచ్చు అక్కడ మందు బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు, ఇంకా తినుబండారాలు, తినే పదార్థాలు అన్నీ కూడా ఎంత చెల్లాచెదురుగా అక్కడ పడి ఉన్నాయో. ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా చూద్దాం. సాక్షి చూస్తున్నాం. సాక్షిలో ఉత్తరానికి వెళ్లే రైలు సికింద్రాబాద్ నుంచి షామీర్పేట మేడ్చల్ వరకు 2 కొత్త మెట్రో కారిడార్లు. జేబీఎస్ నుంచి షామీర్పేట 22 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్కు 23 కిలోమీటర్లు అంటూ ఒక వార్త చూడొచ్చు. అన్నదాతకు అండగా అంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, డీఏపీపై 1 టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపని ఒక వార్త చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలో చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త చూడొచ్చు. ఎఫ్ఆర్బిఎం కింద సమీకరించే అవకాశం. ఇప్పటికే టీజీఐఐసి నుంచి 10,000 కోట్ల జమ రేస్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్తుంది. దాదాపుగా ఇప్పటికీ అఫీషియల్గా 138,000 కోట్లు ఇంక్లూడింగ్ టీజీఐఐసి నుంచి 10,000 కోట్ల జమ అయితే దాదాపుగా 140,000 కోట్లకు చేరుతుంది. ఇంకా చివరి త్రైమాసికంలో మరో 30,000 కోట్లకు అప్పు చేయబోతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఈ నెలలో మరో 10,000 కోట్ల రుణం. వీటితో రైతు భరోసా, రైతు కూలీలకు భృతి. ఫిబ్రవరి, మార్చిలో 10,000 కోట్ల చొప్పున రుణం తీసుకోబోతున్నాడు. అంటే అప్పులు చేసి రైతులకు పంచే అవకాశం ఉన్నట్టుగా వార్త మనం చూస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 140,000 కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం మరో చివరి త్రైమాసికంలో 30,000 కోట్లకు, అంటే ఇక అప్పుల సంఖ్య కొన్ని వేల కోట్లలో పెరుగుతూ పోతూనే ఉన్నటువంటి ఒక ఆందోళనకరమైన వార్త చూడొచ్చు. రైట్, ఈనాడులో చూస్తున్నాం. ఈనాడులో కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. ఏప్రిల్లో భారీ సభ ఉంటుందంటూ ఆయన వెల్లడించారు. ఇక ఫార్ములా ఈరేస్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ అంటూ ఒక వార్త చూస్తున్నాం. తెలంగాణ టుడేలో మెట్రో టు బి ఎక్స్టెండెడ్ టు మేడ్చల్, షామీర్పేట. కాంగ్రెస్ గవర్నమెంట్ ట్వీక్స్ ప్లాన్స్, గివ్స్ నాట్ ఫర్ ప్రిపేరింగ్ డిపిఆర్స్. ప్రపోజల్స్ టు బి సెంట్ టు సెంటర్ ఇన్ 3 months ఫర్ అప్రూవల్ అని ఒక వార్త చూస్తే Book Revant in Formula E case, says KTR, says CM cancelled event without cabinet nod. KTR unveils BRS party calendar, extends న్యూ ఇయర్ విషెస్ అని ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు, వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.